దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను. వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి. ఈరోజు దేవుని జీవపు మాట. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానని అంటున్నాడు. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, మీరు దేవునికి లోబడుతున్నప్పుడు, ముఖ్యంగా దేవునికి లోబడుతున్నప్పుడు, దేవునికి భయపడుతున్నప్పుడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడుతున్నప్పుడు, దేవుని యందు పూర్తిగా నమ్మిక ఉంచినప్పుడు, ఎలా అంటే, నేను ఈ పని ప్రారంభిస్తున్నాను కదా, దేవుడికి ప్రార్థిస్తాను. మొట్టమొదటిగా దేవుని చిత్తమైతే ఈ పనిలో దేవుడు నాకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు అని మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదాన్ని చూస్తాం. ఇలా ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడినట్లయితే ఆశీర్వాదం అంటే అభివృద్ధిని మనం నిన్ను నేను విస్తరింపచేతును అని దేవుడు అంటున్నాడు. విస్తరింపచేతునంటే నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, ఎన్నున్నా సుఖమేముంది పిల్లలు లేకపోతే అని అంటూ ఉంటారు. అయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా మీ సంతానాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏం కావాలి? అంత గొప్ప దేవుని మాటలను మన హృదయంలో పెట్టుకుంటే మనం ఏ పరిస్థితుల్లోనన్నా దిగజారిపోగలమా? లేదు. సంతోషంగా ఆయన కొరకు మనం ముందుకు వెళ్ళగలం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందే మీరు విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీ వాగ్దానం చేస్తున్నావు. నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తానని నీ వాగ్దానం చేస్తూ ఉన్నావు. అయ్యా, ఇదిగో ఎవరితోనైతే ఈ యొక్క వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడుతున్నావో వారి జీవితాల్లోకి అద్భుతకరమైన శ్రేష్టమైన నీ మాటలను నైనా విజయవంతంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.